ఫ్రెండ్స్, పప్పు చారు అయితే చేస్తున్నానండి. ఈ పొద్దు నేను చాలా రోజులు అయిందండి వీడియో పెట్టి, ఎందుకో వీడియోకి ఇది చేసుకోలే. సో ఫ్రెండ్, బాగా ఎర్రగా మగ్గినట్టు 3 టమాటాలు అయితే వేసానండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 వాయిల తెల్లపాయలు, కొంచెం పసుపు, తగినన్ని నీళ్లు అండి. బాగా మెత్తగా అయితే మగ్గింది. ఇప్పుడు పప్పు గుత్తితో అయితే దుద్దేద్దామండి. సో ఫ్రెండ్స్, మెత్తగా అయితే రుద్దేసానండి. పులుపు తినడంత పులుపు, కారం, ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడి. సో బాగా అయితే కలిపేసుకుందామండి. సో ఫ్రెండ్స్, చూసారా ఎంత పతలా కావాలో అంత నీళ్ళు అయితే వేసుకొని పతలా అయితే కలిపేసినానండి నేను. సో బొగన అయితే ఏడెక్కింది, నూనె అయితే పోస్తున్నా. సో నూనె వేడైందండి. జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఎర్రగడ్డ. సో ఫ్రెండ్స్, సన్నెరగడ్డలు బాగా కలిపేద్దామండి. తిరువాతలో కొంచెం కొత్తిమీర. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు చారు అయితే వేసేద్దామండి. తిరువాత అయితే కాలింది బాగా. సో ఇంత మాత్రం కాల్చుకుంటే చాలండి. సో చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో పప్పు చారు, ఎంత బాగుంది తెలుసా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, పప్పు చారు కుతకుతలాడుతుందండి. ఎంతో టేస్టీగా, ఎమ్మీగా. సో పప్పు చారు ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుందండి. బాయ్ బాయ్.